నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశల్ ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పని లేదు. వైఎస్ రాజారెడ్డి మొదలు రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి, షర్మిల రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. తాజాగా ఆ కుటుంబం నుంచి మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇంతకీ రాజకీయ అరంగేట్రం చేస్తున్నది ఎవరు? రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం పడనుంది అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ఆయన రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. గత వారం రోజులుగా ఆయన పేరు పొలిటికల్ సర్కిల్స్ లో నానుతుంది. ఇటీవల వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఘాట్ వద్ద తల్లితో కనిపించినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఇక తల్లి షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్లో పర్యటించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కర్నూలులో ఉల్లి మార్కెట్ ను తల్లి షర్మిలతో కలిసి సందర్శించారు రాజారెడ్డి. అదే సమయంలో ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఉన్నట్లుండి షర్మిల వెనకాల కొడుకు అడుగులు వేయడం చర్చనీయాంశంగా మారింది. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసేలా షర్మిల ప్లాన్ చేశారని సమాచారం. అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో రాజారెడ్డిని పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దింపే యోచనలో కూడా షర్మిల ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు, దీనికి కాంగ్రెస్ హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ ప్రవేశంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కానీ రాజారెడ్డి తల్లితో కలిసి సరదాగా కర్నూలుకు వెళ్లారా లేదా నిజంగానే ఆయన రాజకీయ ఎంట్రీ ఏమైనా ఉందా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే షర్మిల వెంట రాజారెడ్డి రాకతో ప్రత్యర్థుల గుండెల్లో కలవరం మొదలైంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. మరి ముఖ్యంగా వైసీపీలో షర్మిల తన వారసత్వాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారన్న వార్త అలజడి రేపుతోంది. తాత వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రాజారెడ్డికి అందించడానికి షర్మిల వ్యూహం రెడీ చేస్తుండటంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట వైసీపీ నేతలు. ఈ క్రమంలోనే జగన్ పై షర్మిల విసిరిన మరొక బాణమే రాజారెడ్డి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ కుటుంబంలో విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు కుటుంబం అంతా ఒక్కతాటిపై నిలిచింది. వైసీపీ పార్టీ ఏర్పాటు సమయంలో అన్న వదిలిన బాణంగా షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ జైలుకు వెళ్తే పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలను పక్కన పెట్టారు. ఇక ఇదే టైంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె సారథ్యంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. తాము ఒక్క సీటు గెలవకపోయినా జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించామని షర్మిల వర్గం చెప్పింది. అదే సమయంలో షర్మిల పోకడ నచ్చని కొంతమంది కీలక నేతలు పార్టీకి దూరం అయ్యారు. అయినప్పటికీ జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తున్నారు షర్మిల. ఏదేమైనా రాజకీయాల్లో వారసులుగా కొడుకులకు ఉన్నంత ఆదరణ కూతుళ్లకు లేదు. ఇదే మంచి అవకాశమని షర్మిల భావిస్తున్నారనిపిస్తోంది. ఎందుకంటే తన అన్న జగన్ కు రాజకీయ వారసులు లేరు. ఇద్దరు కుమార్తెలే. వారిద్దరు రాజకీయాలకి వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ వారసత్వం తన కుమారుడికే దక్కుతుందని షర్మిల యోచనలో ఉన్నట్లున్నారు. అందులో భాగమే రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం అని తెలుస్తోంది. అయితే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అడుగులను రాజకీయ పార్టీలని నిశితంగా గమనిస్తున్నాయి. మరి షర్మిల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? రాబోయే రోజుల్లో రాజారెడ్డి ఎలాంటి అడుగులు వేయనున్నారు? దీనిపై వైసీపీ సహా ఇతర పార్టీల రియాక్షన్ ఏ విధంగా ఉండనుంది అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.